Welcome to A to Z classroom. Today topic is chemicals from common salt. Salts are ionic compounds. Already we know salts are producing in neutralization reaction. What is meant by neutralization reaction? A reaction between acid plus base is called neutralization reaction. In this neutralization reaction, products are salts plus water. Salt plus water. So, in this neutralization reaction, the product are salt and water. So, salt is ionic compound. అంటే అయానిక్ బాండ్స్ వల్ల ఫామ్ అవుతుంది కాబట్టి ఇది అయానిక్ కాంపౌండ్స్ అవుతుంది. అండ్ సాల్ట్స్ ఆర్ ప్రొడ్యూసింగ్ ఇన్ న్యూట్రలైజేషన్ రియాక్షన్. రియాక్షన్ బిట్వీన్ ద యాసిడ్ అండ్ బేస్ ఈజ్ కాల్డ్ న్యూట్రలైజేషన్ రియాక్షన్. Salt is one product in neutralization reaction. Salt is a electrically neutral. That means it is neither positive nor negative. It is a neutral compound. Salt is a neutral compound. అంటే దీనికి పాజిటివ్ నేచర్ ఉండదు, నెగటివ్ నేచర్ ఉండదు. అంటే దీనికి పాజిటివ్ ఛార్జ్ ఉండదు, నెగటివ్ ఛార్జ్ ఉండదు. ఎలక్ట్రికల్గా ఇది న్యూట్రల్ కాంపౌండ్. సాల్ట్ అనేది ఒక న్యూట్రల్ కాంపౌండ్. సో మెనీ సాల్ట్స్ ఆర్ దేర్. అమాంగ్ దెమ్ సోడియం క్లోరైడ్. Sodium chloride is the common salt. Its formula is NaCl. It is also called table salt or common salt. We use this sodium chloride in our food to enhance the taste of the food. సో ఇక్కడ మనకి చాలా రకాల సాల్ట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పొటాషియం సల్ఫేటు, సోడియం సల్ఫేటు, సోడియం క్లోరైడ్, సోడియం నైట్రేటు, లైక్ దట్ సెవరల్ సాల్ట్స్ ఆర్ దేర్. వాటన్నిటికల్లా సోడియం క్లోరైడ్ అనేది మనం ఎక్కువగా యూజ్ చేసే సాల్ట్. ఈ సోడియం క్లోరైడ్ యొక్క ఫార్ములా వచ్చి NaCl. దీన్నే ఏమంటామంటే టేబుల్ సాల్ట్ ఆర్ కామన్ సాల్ట్ అంటాం. దీన్ని మనం కామన్గా ఫుడ్ యొక్క టేస్ట్ని పెంచడానికి ఉపయోగిస్తాం. అంటే ఫుడ్ని టేస్టీగా చేయడానికి ఉపయోగిస్తాం. సీ వాటర్ ఈజ్ మెయిన్ సోర్స్ ఫర్ ద సాల్ట్స్. సో మెనీ సాల్ట్స్ ఆర్ ఇన్ సీ వాటర్, బట్ ద డామినేటింగ్ సాల్ట్ ఈజ్ సోడియం క్లోరైడ్. మెయిన్గా మనం సోడియం క్లోరైడ్ని సీ వాటర్ నుంచి కలెక్ట్ చేస్తాం. సీ వాటర్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాల్ట్స్ ఉంటాయి. వాటన్నిటిలో కూడా సోడియం క్లోరైడ్ అనేది చాలా ఎక్కువ క్వాంటిటీ ఉంటుంది. సో సీ వాటర్ ఈజ్ ద మెయిన్ సోర్స్ ఫర్ ద సాల్ట్. అండ్ ఆల్సో వీ కెన్ కలెక్ట్ ద సాల్ట్స్ ఫ్రమ్ ద ఎర్త్. దిస్ సాల్ట్ ఈజ్ కాల్డ్ రాక్ సాల్ట్. Often the rock salt is in brown color because of impurities present in that. So మనకి మెయిన్ సోర్స్ అంటే సీ వాటర్. మెయిన్ సోర్స్ ఫర్ ద సాల్ట్, మెయిన్ సోర్స్ ఫర్ ద సోడియం క్లోరైడ్ ఈజ్ సీ వాటర్. కానీ సాల్ట్ అనేది సాలిడ్ స్టేట్లో ఎర్త్ లోపల కూడా దొరుకుతుంది. ఆ సాల్ట్ని ఏమంటామంటే రాక్ సాల్ట్ అంటాం. కామన్గా
ఈ రాక్ సాల్ట్ అనేది బ్రౌన్ కలర్లో ఉంటుంది. కారణం ఏంటంటే దాంట్లో ఇంప్యూరిటీస్ ఉండడం వల్ల అది బ్రౌన్ కలర్లో ఉంటుంది. నెక్స్ట్ టాపిక్ ఈజ్ కామన్ సాల్ట్, ఏ రా మెటీరియల్ ఫర్ కెమికల్స్. ఇన్ సెవరల్ ఇండస్ట్రీ, common salt is raw material. That means from this common salt they can manufacture different types of chemicals which are using in our day to day life. For example, sodium hydroxide, baking soda, washing soda or bleaching powder. For this all the chemicals, to prepare all these type of chemicals, కామన్ సాల్ట్ ఈజ్ ద రా మెటీరియల్. అంటే రా మెటీరియల్ సోడియం క్లోరైడ్ని రా మెటీరియల్గా యూజ్ చేసి మనం డే టు డే లైఫ్లో యూజ్ చేసే ఈ సోడియం హైడ్రాక్సైడ్, బేకింగ్ సోడా, వాషింగ్ సోడా, ఈ బ్లీచింగ్ పౌడర్ ఇటువంటి అనేక కెమికల్స్ని తయారు చేస్తారు. సో ద కామన్ సాల్ట్ ఈజ్ ఏ రా మెటీరియల్ ఫర్ ద సెవరల్ కెమికల్స్. సో వీ నో కామన్ సాల్ట్ ఈజ్ ద రా మెటీరియల్ for the several chemicals which are using in our day to day life. First one is sodium hydroxide. Sodium hydroxide, the raw material is common salt. So to prepare the sodium hydroxide we use common salt as a raw material. Now take the aqueous solution of sodium chloride. Aqueous solution of sodium chloride. What is meant by aqueous solution of sodium chloride? Water plus sodium chloride. Is called aqueous solution of sodium chloride. ఏదైనా ఒక మెటీరియల్ని వాటర్లో కరిగించి ఒక సొల్యూషన్ కానీ తయారు చేస్తే అటువంటి సొల్యూషన్ ఏమంటామంటే aqueous solution అంటారు. Aqueous solution. Now we are taking aqueous sodium chloride solution. Aqueous sodium chloride solution. This aqueous sodium chloride solution is called brine. Brine solution. This is called brine solution. Very important. Aqueous sodium chloride solution. Aqueous sodium chloride solution is called brine solution. We are taking brine solution and we are passing electricity into the brine solution. అంటే ఇక్కడ సోడియం క్లోరైడ్ సొల్యూషన్ సింపుల్గా చెప్పాలంటే సాల్ట్ వాటర్లోకి మనం కరెంట్ని పాస్ చేస్తున్నాం. సాల్ట్ వాటర్లోకి కరెంట్ని పాస్ చేసే త్రూ 2 ఎలక్ట్రోడ్స్, పాజిటివ్ ఎలక్ట్రోడ్ అండ్ నెగటివ్ ఎలక్ట్రోడ్. సో పాజిటివ్ ఎలక్ట్రోడ్ అండ్ నెగటివ్ ఎలక్ట్రోడ్, cathode and anode. Cathode is called negative electrode, anode is called positive electrode. Then some chemical reaction takes place between the sodium chloride and water. Here sodium chloride NaCl, formula is NaCl, and water H2O. We are taking aqueous sodium chloride solution. In aqueous sodium chloride solution, 2 compounds are there. They are sodium chloride and water. When we pass electricity through the aqueous sodium chloride solution, sodium chloride is splitting into sodium positive ion and chlorine negative ion. At the same time, water is also splitting into hydrogen plus ion and hydroxide minus ion. Here sodium positive ion is combining with hydroxide negative ion and they are forming sodium hydroxide. Sodium hydroxide formula is NaOH, and the chloride ion, by combining of 2 chloride ions, they are releasing as chlorine gas, and hydrogen ions also, by combining 2 hydrogen ions, they are releasing as hydrogen gas. Here
we are taking brine solution. Brine solution means sodium chloride solution. In sodium chloride solution, two compounds are there, sodium chloride and water. When we pass electricity through the brine solution, they are splitting into ions. Observe here, the sodium chloride is formed by combining of sodium positive ion and chlorine negative ion. So by combining of sodium chloride is forming by combining of two opposite ions. That's why salts are ionic compounds. And also they are neutral because they are forming by combining of positive and negative ions. ఈ కెమికల్ రియాక్షన్లో మనం సోడియం క్లోరైడ్ని వాటర్తో కలిపి అంటే ఆక్వియస్ సొల్యూషన్ ఆఫ్ సోడియం క్లోరైడ్ని తీసుకుంటున్నాం. సోడియం హైడ్రాక్సైడ్ని తయారు చేయడానికి మనం ఆక్వియస్ సోడియం క్లోరైడ్ గుండా కరెంట్ని పాస్ చేస్తున్నాం. ఆక్వియస్ సోడియం క్లోరైడ్లో సోడియం క్లోరైడ్ వాటర్ అనే టూ కాంపౌండ్స్ ఉంటాయి. ఈ సోడియం క్లోరైడ్ ఎలక్ట్రిసిటీ పాస్ చేసినప్పుడు ఆక్వియస్ సొల్యూషన్ ఆఫ్ సోడియం క్లోరైడ్ యొక్క ఆక్వియస్ సొల్యూషన్ గుండా ఎలక్ట్రిసిటీని పాస్ చేసినప్పుడు సోడియం క్లోరైడ్ సోడియం అయాను క్లోరిన్ అయాన్గా స్ప్లిట్ అవుతుంది. వాటరు హైడ్రోజన్ అయాను హైడ్రాక్సైడ్ అయాన్గా స్ప్లిట్ అవుతుంది. ఈ సోడియం పాజిటివ్ అయాను హైడ్రాక్సైడ్ నెగటివ్ అయాన్తో కలిసి సోడియం హైడ్రాక్సైడ్ని ఫామ్ చేస్తుంది. దీంట్లో రిలీజ్ అయ్యే క్లోరైడ్ అయాన్స్, టూ క్లోరైడ్ అయాన్స్ అవి క్లోరిన్ గ్యాస్గా సపరేట్ అవుతాయి. హైడ్రోజన్ అయాన్స్ హైడ్రోజన్ గ్యాస్గా సపరేట్ అవుతాయి. బట్ దిస్ ఈక్వేషన్ ఈస్ నాట్ ఏ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. సో వీ షుడ్ బ్యాలెన్స్ ద ఈక్వేషన్. సో రైట్, take 2 NaCl and 2 H2O and 2 NaOH plus Cl2 plus H2. Now it is balanced equation. So finally, by passing electricity through the aqueous sodium chloride solution, we are getting sodium hydroxide, or we are producing sodium hydroxide. Along the sodium hydroxide, we are getting chlorine gas and hydrogen gas. Actually, sodium hydroxide is the main product. Chlorine gas and hydrogen gas, they are the byproducts, extra products. These chlorine gas and hydrogen gas we use to prepare another chemicals. So we are preparing sodium hydroxide from common salt in electrolysis process. So salt solution, from salt solution we are preparing sodium hydroxide. Along the sodium hydroxide we are also getting hydrogen gas and chlorine gas. Here electrolysis means by using two electrodes, positive electrode, we are using two electrodes, positive electrode and negative electrode. Here cathode is the negative electrode, anode is the positive electrode. Hydrogen gas is producing at cathode, and also sodium hydroxide is also producing at cathode, but chlorine gas is producing at anode. అంటే ఇక్కడ హైడ్రోజన్ గ్యాసు క్యాథోడ్ దగ్గర ఫామ్ అవుతుంది, క్లోరిన్ గ్యాసు యానోడ్ దగ్గర ఫామ్ అవుతుంది. Why they are hydrogen gas is only producing at cathode and why chlorine gas is producing at anode? It is not a class topic, but generally hydrogen ions are positive ions, they are attracted by the negative electrode. Chlorine ions are negative ions, they are attracted by the positive electrode. That's why hydrogen gas is producing at cathode and chlorine gas is producing at anode, and sodium hydroxide is also producing at cathode. These are the sodium hydroxide is the main product, and these two are hydrogen gas and chlorine gas they are extra materials, they are called byproducts. We use these byproducts to prepare another chemicals.
సో ఇక్కడ సాల్ట్ సొల్యూషన్ని ఎలక్ట్రోలైసిస్ చేయడం ద్వారా మనం సోడియం హైడ్రాక్సైడ్ని తయారు చేస్తున్నాం. ఈ సోడియం హైడ్రాక్సైడ్లో హైడ్రోజన్ గ్యాసు, క్లోరిన్ గ్యాసు ఎక్స్ట్రా ప్రోడక్ట్స్గా వస్తున్నాయి. అంతేకాకుండా ఈ హైడ్రోజన్ గ్యాసు క్యాథోడ్ దగ్గర ఫామ్ అవుతుంది, క్లోరిన్ గ్యాసు యానోడ్ దగ్గర ఫామ్ అవుతుంది. అంటే క్యాథోడ్ అంటే నెగటివ్ ఎలక్ట్రోడు, యానోడ్ అంటే పాజిటివ్ ఎలక్ట్రోడు. ఎందుకంటే హైడ్రోజన్ అయాన్ అనేది పాజిటివ్ అయాన్. సో ఇట్ ఈజ్ అందువల్ల ఇది నెగటివ్ ఎలక్ట్రోడ్కి అట్రాక్ట్ అవుతుంది. క్లోరిన్ అయాన్ అనేది నెగటివ్ అయాను, అందువల్ల ఇది పాజిటివ్ ఎలక్ట్రోడ్కి అట్రాక్ట్ అవుతుంది. అందువల్లే క్లోరిన్ గ్యాస్ అనేది యానోడ్ వద్ద, హైడ్రోజన్ గ్యాస్ అనేది క్యాథోడ్ వద్ద ఫామ్ అవుతాయి. సోడియం హైడ్రాక్సైడ్ మెయిన్ ప్రోడక్ట్ అయిన సోడియం హైడ్రాక్సైడ్ కూడా క్యాథోడ్ వద్ద ఫామ్ అవుతుంది. ఈ ప్రాసెస్నే ఏమంటామంటే క్లోర్ ఆల్కలీ ప్రాసెస్ అని కూడా అంటారు. క్లోర్ ఆల్కలీ ప్రాసెస్. Why it is called chlor alkali process? In this preparation, sodium hydroxide preparation, we are getting chlorine gas. So that's why it is chlor is representing the chlorine gas. And main product is sodium hydroxide. Sodium hydroxide is a alkali. So it is a base. Sodium hydroxide is a base. Water soluble base is called alkali. So we are getting chlorine gas and one alkali. That's why this process is also called chlor alkali process. This chlor is representing the chlorine gas and alkali is representing the sodium hydroxide. ఈ ప్రాసెస్ని మనం క్లోర్ ఆల్కలీ ప్రాసెస్ అని కూడా అంటారు. ఎందుకంటే ఇక్కడ క్లోరిన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది అండ్ సోడియం హైడ్రాక్సైడ్ రిలీజ్ అవుతుంది. సోడియం హైడ్రాక్సైడ్ అనేది ఆల్కలీ, వాటర్లో కరగగలిగిన వాటర్ సాల్యుబుల్ బేసెస్, వాటిని ఏమంటామంటే ఆల్కలీ అంటాం. ఇక్కడ సోడియం హైడ్రాక్సైడ్ అనేది ఒక బేస్, ఇది వాటర్లో కరుగుతుంది కాబట్టి దీన్ని ఆల్కలీ అంటాం. సో ఈ ప్రాసెస్ని మనం క్లోర్ ఆల్కలీ ప్రాసెస్ అని కూడా అంటాం. ఇన్ సోడియం హైడ్రాక్సైడ్ ప్రిపరేషన్ we are getting hydrogen and chlorine gas additionally and sodium hydroxide, it is the main product. Hydrogen is used as a used in fuels, and margarine. So margarine is a food material, and ammonia for fertilizers. We use chlorine in water treatment, అంటే వాటర్ని క్లీన్ చేయడానికి వాడతాము. అండ్ క్లీనింగ్ ఆఫ్ ద స్విమ్మింగ్ పూల్స్ని క్లీన్ చేయడానికి. అండ్ పీవీసీ పాలీవినైల్ క్లోరైడ్ పైప్స్ తయారీలోను, వాటర్ పైపులు వాటిని తయారు చేయడంలో వాడతారు. అండ్ ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ యాజ్ ఏ డిజన్ఫెక్టింగ్ మెటీరియల్. అండ్ సిఎఫ్సిస్ క్లోరోఫ్లోరోకార్బన్స్ తయారీలో వాడతారు. అండ్ పెస్టిసైడ్స్ తయారీలో వాడతారు. సోడియం హైడ్రాక్సైడ్ ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ డీగ్రీజింగ్ మెటీరియల్స్. సో డీగ్రీజింగ్ మెటీరియల్స్ మీన్స్ మెటీరియల్స్కి ఉండే గ్రీజెస్, ఆయిల్స్ని రిమూవ్ చేసేదాన్ని ఏమంటామంటే డీగ్రీజింగ్ అంటాం. అండ్ సోడియం హైడ్రాక్సైడ్ ఈజ్ ఆల్సో యూజ్డ్ ఇన్ సోప్ అండ్ డిటర్జెంట్ ఇండస్ట్రీస్ అండ్ పేపర్ మేకింగ్ ఇండస్ట్రీ అండ్ ఆర్టిఫిషియల్ థ్రెడ్స్ తయారు చేయడానికి వాడతారు. ఈ హైడ్రోజన్ని క్లోరిన్ నుంచి హైడ్రోక్లోరిక్ యాసిడ్ని తయారు చేస్తాము. అదేవిధంగా క్లోరిన్ సోడియం హైడ్రాక్సైడ్ నుంచి బ్లీచింగ్ పౌడర్ని తయారు చేయొచ్చు. హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఈజ్ కామన్లీ యూజ్ in cleaning steel and ammonium chloride, manufacturing of ammonium chloride, and it is also used as a medicines. It is also used in medicines and cosmetics. Next, bleaching powder. So from bleaching powder, we use bleaching powder for bleaching actions in our houses. And bleaching fibers, we use bleaching powder for bleaching fibers. అంటే హౌస్ హోల్డ్ పర్పస్ కానీ లేదా ఫైబర్స్ని సింథటిక్ ఫైబర్స్ ఆర్ ఆర్టిఫిషియల్ ఫైబర్స్ అయినా వాటిని బ్లీచింగ్ అంటే కలర్ని, వాటికి ఉండే ఒరిజినల్ కలర్ని రిమూవ్ చేయడానికి మనం వీటిని ఈ బ్లీచింగ్ పౌడర్ని ఉపయోగిస్తాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
మీరు ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.